నమస్తే ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. మనం ఈరోజు వరంగల్ జిల్లాలో ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయానికి విచ్చేసాము. ఇక్కడ అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా విశిష్టత ఉంది. అమ్మవారు 9 అడుగుల పొడవు 9 అడుగుల వెడల్పుతో ఎంతో చక్కటి రూపాన్ని అందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారు ఉగ్రరూపిణి కానీ అయితే ఇప్పుడు శాంత స్వరూపంతో అమ్మవారు ఇక్కడ ఉన్న భక్తులందరినీ చల్లగా చూస్తూ ఉన్నారని స్థానికులు మనకు చెప్తున్నారు. అలాగే ఈ ఆలయానికి ఎంతోమంది భక్తులు పోటెత్తారు. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు ఇక్కడికి. అమ్మవారి ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రదేశం కూడా ఇక్కడ పర్యాటకంగా అభివృద్ధి చెందుతూ ఉంది. సో అమ్మవారు ఇక్కడ అందరినీ కరుణిస్తూ ఉన్నారనమాట. ఇవి మరి మనకి అమ్మవారు లోపల ఏ ఆలయాలు ఉన్నాయి, మరి అమ్మవారు లోపల ఎలా ఉన్నారో మీకు చూపిస్తాను రండి. ప్రధాన గర్భగుడిలోకి వెళ్తున్నాము. అలాగే బయట విశేషాలు కూడా మీకు చెప్తాను రండి. ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి ముందే మనకి ఇక్కడ నవగ్రహాలని ఏర్పాటు చేశారు. ముందుగా నవగ్రహాలకి నమస్కారం చేసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్దాము. మనకి ఇక్కడ శివాలయం కూడా ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి ముందే మనకి శివాలయంతో పాటు నవగ్రహాలు కూడా ఉన్నాయి. శివాలయం చూసుకోవచ్చండి. ఎంతో చక్కగా మనకి శివలింగంతో పాటు నందీశ్వరుడిని కూడా ఎదురుగా ఏర్పాటు చేశారు. అలాగే మరి మనకి శివాలయంలో ఇంకా ఒక పక్క వినాయకుడి విగ్రహాన్ని కూడా మనకి ముందుగా ఉంది. అట్లాగే ఆలయం లోపలికి గోడకి శివపార్వతుల్ని మనకి శిలా రూపంలో చెక్కడం అయితే జరిగింది. ఎంతో చక్కగా చాలా మనకి ఏంటంటే కన్నులకు విందుగా అనిపిస్తూ ఉంది ఈ ఆలయం చూస్తూ ఉంటే. మనతో పాటు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మరి థ్యాంక్ యూ సార్. ఈ నూతన సంవత్సరంలో ఈ అభివృద్ధికి భద్రకాళి టెంపుల్ కోసం ఏం చేయబోతున్నారు? ఇప్పటికే చాలా డెవలప్ అయ్యింది, ఇంకా ఏం చేయబోతున్నారు? 2026 లోపట ఉమ్మడి వరంగల్ జిల్లాని ఎన్నడూ చూడనటువంటి విధంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మేము ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ భద్రకాళమ్మ టెంపుల్ని నూతన సంవత్సరంలో దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. హనుమకొండ జిల్లా ప్రజలకు మరియు ఆంధ్రప్రభ ఛానల్ వాళ్ళకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి భద్రకాళి అమ్మవారి మాడ వీధులని 2026లో కంప్లీట్ చేయాలనే ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నాము. మరి ఒకసారి అందరికి కూడా అమ్మవారిని ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. మేడారం జాతర గురించి మీ మాట. మేడారం మీరు వెళ్ళి చూడండి. అందరూ కూడా ఊహకందని విధంగా ఇవాళ అమ్మవారి ఆశీస్సుతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సీతక్క గారు, కొండా సురేఖ గారు అందరూ కూడా కలిసి కట్టుగా ఒక టీం వర్క్ చేయటం వల్లనే ఇవాళ అక్కడ మనము మేడారంలో సమ్మక్క సారక్కని ఎంతో ఇదిగా తీర్చిదిద్దడం జరిగింది. చాలా అందంగా. ఈసారి పోయి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయకుండా రాలేరు, అంత విధంగా మంచి జరిగింది. మీ ప్రభుత్వంలో సిటీ అభివృద్ధి ఎలా ఉంది? ఇవాళ ఏ వాడకపోయినా రోడ్లు, డ్రైనేజీలు అన్నీ ఉన్నాయమ్మా. ఇప్పుడు ఈ నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మంత్ ఎండింగ్ ఫిబ్రవరి 1st వీక్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ప్రారంభించబోతాను. ఇవాళ చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నది. లోపలే ఎంతో ఎత్తైన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారండి. అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఈ ధ్వజస్తంభం అనేది మనం చూడొచ్చు. జనాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అలాగే అమ్మవారికి ఎదురుగా ఆమె సింహరూపమైన సింహాన్ని కూడా మనకి ధ్వజస్తంభానికి ఎదురుగా పెట్టారు. ఇక్కడ మనం చూస్తుంది శేషతల్పం అంటాం కదండి, అది. అలాగే అమ్మవారిని ఉత్సవాలు చేసేటప్పుడు అమ్మవారిని ఊరేగింపుగా ఈ పల్లకిలో తీసుకెళ్తూ ఉంటారు. పల్లకి సేవ అంటారు. ఇది అమ్మవారి కోసం ప్రత్యేకంగా. భద్రకాళి అమ్మవారి కమిటీ మెంబర్లు ఉన్నారు మనతో పాటు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు శ్రవణ్ కుమార్ రెడ్డి, భద్రకాళి టెంపుల్ డైరెక్టర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలతో అందరికీ మంచిగా ఈ రోజు నుంచి, అంటే ప్రతి సంవత్సరం మంచిగా అవుతుంది, ఇప్పుడు ఇంకా అందరికీ మంచిగా కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. కానీ భక్తులు కూడా ఈరోజు చాలా అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు. దానికి ఈవో గారును కార్యకర్తలు, మేము ధర్మకర్తలు ప్లస్ సూపరింటెండెంట్ గారు బాగా కష్టపడ్డారు. దీనికి ఎమ్మెల్యే గారు నాయన రాజేంద్ర రెడ్డి గారు చొరవతో వచ్చి లైన్లని చూశారు, బాగా సెటప్ చేశారని చెప్పారు. ఇలా దర్శనానికి కూడా ఎలాంటి ఇబ్బంది కావట్లేదు, మీరు కూడా చూస్తున్నారు.
ఒక్క 2 నిమిషాలు అటు ఇటు అవుతుంది కానీ మంచి దర్శనం అయిపోతుంది, ఫ్రీగా అయిపోతుంది. అందరికీ మంచి జరగాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న చీరలన్నీ కూడా అమ్మవారికి సమర్పించినవి. ఈ చీరలన్నిటిని తీసుకొచ్చి వీరు ఎవరైతే భక్తులు కొనుక్కుంటారో వారి కోసం వేలం వేస్తూ ఉంటారు. ఈ చీరలన్నీ ఇవన్నీ భక్తులు సమర్పించిన చీరలేనండి. భువనేశ్వరి ఆలయం యొక్క టెంపుల్ యొక్క ఆయన మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ అలాగే ఈ భారతదేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు మోత్కూర్ రాము, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే భువనేశ్వరి దేవాలయ చైర్మన్. మా ధనపతి వచ్చేసి ఈ భద్రకాళి దేవస్థాన ధర్మకర్త. అందరికీ మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే భువనేశ్వరి ఆలయం కట్టడానికి అసలు ముఖ్య ఉద్దేశం అమ్మ 14 భువనాలకు అధిపతి భువనేశ్వరి. అమ్మను ఉపాసించడంతో మనకు భవిష్యత్ అనేది తెలిసిపోయి అసలు సకల కష్టాలను తీర్చే దేవతగా భువనేశ్వరి. ఇక్కడ విద్యారణ్య మహాస్వామి వారు ఇక్కడ నుంచి పాదయాత్రలో శృంగేరి, కర్ణాటకలోని శృంగేరి పీఠంకి వెళ్ళి అక్కడ 12వ జగద్గురువుగా నియమించబడ్డాడు. అప్పుడు తను హంపి క్షేత్రానికి విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు హంపి క్షేత్రంలో కరువు వచ్చినప్పుడు స్వామివారు భువనేశ్వరి ఉపాసన చేయడం వల్ల బంగారు వర్షం, కనక వర్షం కురిసింది. సహజంగా మన దగ్గర ఏ రోజు కానీ ఇంట్లో ఉన్న చిత్రం బయటకు కురుస్తారు, కానీ ఆ ఒక్కరోజు మాత్రము లోపలిది మొత్తం లోపలికి ఉంచుకొని అంత సుభిక్షంగా దేవత ఈ భువనేశ్వరి అమ్మవారు. కాబట్టి చాలా మంది జగద్గురువుల స్పృహతో వారు చెప్పిన వాక్కుతో అక్కడ భువనేశ్వరి దేవాలయం నిలిచిపోయింది. భద్రకాళి ఆలయంలో మనకి ఎన్నో విశిష్టతలు కలిగిన ఆలయం. దీని చుట్టూ కూడా మన హిందూ సాంప్రదాయానికి సంబంధించినవన్నీ ఇక్కడ శిల్పల రూపంలో ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఆది శంకరాచార్యుల వారు తన శిష్యులతో ఏదో మాట్లాడుతున్నట్టుగా చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి విశేషాలు మన భద్రకాళి అమ్మవారి ఆలయం చుట్టూ కూడా ఉన్నాయి. చాలా విశేషాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుంటూ ఉందాము. అలాగే వాతావరణం కూడా మనకి ఏంటంటే అంత మంచుతో కప్పబడినట్టు చక్కటి వాతావరణం కూడా మనకి చాలా అనుకూలంగా ఉంది. ఈ ఆలయం గురించి ఇంకా మనతో మాట్లాడడానికి మన ఆంధ్రప్రభ రిపోర్టర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ ఆలయం ఆధ్యాత్మికతతో పాటు అక్కడ ప్రకృతి పరంగా కూడా చాలా సుందరంగా ఉంది. మనకి ఎదురుగా కనిపిస్తున్న ఆలయం కూడా ఉంది. ఆ ఆలయం గురించి కూడా చెప్పండి. భద్రకాళి శరణమ్మ. భద్రకాళి వరంగల్ ప్రజల కొంగు బంగారమగుచు కోరిన కోరికలు తీర్చుతూ ప్రజలకు ఎంతో అన్యోన్యంగా ఉంటూ భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం శాకంబరి ఉత్సవాలతో పాటు నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేకంగా పండుగల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు. అది కాకుండా ప్రతి శుక్రవారం అమ్మవారు కాబట్టి దర్శించుకునే భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. దీనికి దగ్గరలో పద్మాక్షి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అది కూడా భక్తుల కోరికలు తీస్తూ పద్మాక్షిగా పేరు పొందింది. పద్మాక్షి గుట్టపైన వెలిసింది కాబట్టి ఈ వరంగల్ ప్రజలకు ఇటు పద్మాక్షి, ఇటు భద్రకాళి అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తూ ప్రజలకు ఎంతో చేరువగా ఉండి నిరంతరం వారిని కనుసన్నలో ఉంటూ వరంగల్ ప్రజలను కాపాడుతూ ఉంటుంది. మనకి భద్రకాళి అమ్మవారి ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. అయితే భద్రకాళి అమ్మవారి విశిష్టత, అసలు అమ్మవారు ఇక్కడ కొలువు తీరి ఉన్న కథని మా కోసం, మా ప్రేక్షకుల కోసం చెప్పండి. భద్రకాళి శరణమ్మ దక్షిణ భారతదేశంలో తెలంగాణ ప్రాంతం సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తులో ఉండి అత్యంత ప్రాచీనమైన నాగరికత కలిగిన ప్రదేశం ఈ తెలంగాణ ప్రాంతం. తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహ అని దేవీ భాగవతంలోని 3వ స్కంధంలో చెప్పబడిన ప్రకారం జగన్మాత కోటి యోగిని గణములతో సహా భద్రకాళిగా దుర్గాష్టమి అనబడే మహాష్టమి నాడు ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశంగా కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానం అంటారు. రాముడు సీతామ్మవారిని వెతికే సందర్భంలో ఈ పుట్టింది అయోధ్యలో, కానీ సీతామ్మవారిని వెతికే నెపంతో హీ టూర్డ్ ఆల్ ద సదరన్ ఇండియా. ఎందుకు అంటే ఒక్కసారి ఋష్యాదులంతా నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళారు.
నార్త్ ఇండియా అంతా దేవభూమి అని, సౌత్ ఇండియా అంతా కర్మభూమి తపోభూమి అని మనకు చెప్తారు. గంగా యమున సరస్వతులు అవన్నీ నార్త్ ఇండియాలో ఉన్నాయి. సరే, పవిత్ర గోదావరి కృష్ణ ఇట్లాంటి నదులు మనకు ఉన్నా, కొంతమంది ఔత్తరాహికులు మనల్ని ఎగతాళి చేస్తారు, మీదంతా అసుర భూమి. దాన్ని పట్టుకునే ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ ద్రవిడవాదం అని అదని ఇవన్నీ లేవదీస్తూ ఉంటారు. ఎస్, వీ అగ్రి, ఇది అసురభూమి. అసురులు ఎక్కడుంటారు? ఋష్యాదులు ఎవరైతే ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ గాడ్స్ హూ డూ పెనెన్స్, వాళ్ళు అక్కడికి వస్తారు. దేవతలను బలోపేతం చేయడానికి ఋష్యాదులంతా ఎక్కడైతే తపస్సు చేస్తూ ఉంటారో వాళ్ళ తపస్సును భంగం చేయడానికి ఈ రాక్షసులంతా వస్తారు. ఎక్కడైతే అన్నం ఉంటుందో అక్కడికే వస్తారు కదా, అట్లా అందుకోసం పోని అట్లా. సరే, ఇది ఒక ఉదాహరణగా చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని అటు అది ఆర్యభూమి అని, ద్రావిడ భూమిని, ఆర్యులని ద్రావిడులని ఇట్లాంటి విభేదాలు తీసుకొని వస్తూ దేశ సమైక్యతను జాతీయ సమైక్యతను భంగం చేసే ప్రతీప శక్తులు ఎక్కువైపోయాయి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అధికారం కోసం. అందుకోసం ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారు, 2-3 వేల ఏళ్ల క్రితం కొన్ని ఇండో యూరప్ జాతులు హరప్పా వద్దకు వచ్చి అక్కడ ఉన్న ద్రావిడులందరినీ వధించి అక్కడ ప్రాబల్యం సంపాదించారు. వీళ్ళే ఆర్యులు. మన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వర్ణ వ్యవస్థ వీళ్ళే క్రియేట్ చేశారు. ఆర్యుల నుండి బ్రాహ్మణ క్షత్రులు వైశ్య శూద్రులు ద్రావిడుల నుంచి వచ్చారు. ఆర్యులు తెల్లగా ఉండేవాళ్ళు, ద్రావిడులు నల్లగా ఉండేవాళ్ళు. అంటే నార్త్ ఇండియన్స్ అంతా తెల్లగా ఉంటారు. ఎస్, వి అగ్రి. నువ్వు అన్న ప్రకారం మరి శ్రీమన్ మహావిష్ణువు, రాముడు, కృష్ణుడు, ద్రౌపది క్షత్రియులు కదా, నల్లగా ఉండాలి, మరి తెల్లగా ఉండాలి కదా క్షత్రియులు. మరి నల్లగా ఎందుకున్నారు? 2-3 వేల ఏళ్ల క్రితమే వీళ్ళు వచ్చారు అని అంటున్నారు కదా. మరి ది సేమ్ హిస్టారియన్స్ డేట్స్ బ్యాక్ ది భారత బ్యాటిల్ టు 5000 years. 5000 ఏళ్ల క్రితం భారత యుద్ధం జరిగింది ఎప్పుడైతే మీరు అంటున్నారో, ఈ 3000 ఏళ్ల క్రితం హరప్పా దగ్గరికి వచ్చారు వీళ్ళు. అది తప్పి మీరు చెప్పిన చరిత్రలోనే ఇంత వ్యత్యాసం. అట్లా దేశ ప్రజలను అట్లా విడగొడుతూ ధర్మానికి హాని కలిగిస్తూ ఆ ఇన్వేడర్స్ చెప్పిన థియరీనే ఇవాళకి మన అప్రూవ్డ్ థియరీ మన పిల్లలకు నేర్పుకుంటూ ఉన్నాం. అట్లాంటి అందుకనే యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటూ, ఎప్పుడైతే ధర్మగ్లాని సంభవిస్తుందో పరమాత్ముడు అవతరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. లేకపోతే ఒక్క సంకల్ప మాత్రంతో సృష్టి స్థితి సంహార తిరోధానానుగ్రహములు చేయగలిగిన ఆ పరమాత్ముడు ఒక్కసారి సుదర్శన చక్రం విడిచిపెడితే రావణాసుడు ఖండాలైపోడా. ఎందుకు మానవావతారం ఎత్తాలి? ఇక్ష్వాకు వంశంలో ఎందుకు పుట్టాలి? దశరథ గడుపులో ఎందుకు పుట్టాలి? సీతామ్మవారి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? వనవాసానికి ఎందుకు పోవాలి? సీతాపహరణం ఏమిటి? ప్రకృతి మాతను వక్రబుద్ధితో చూస్తే రావణుడు భస్మ అయిపోవాలి కదా. సీతామ్మవారిని సీతాపహరణం ఏమిటి? కోతులతోటి స్నేహితం ఏమిటి? అమ్మవారి గురించి ఒక భక్తురాలు మనతో పాటు ఉన్నారు, వారు మాట్లాడతారు ఆలయము అమ్మవారి గురించి. అమ్మ నమస్తే. అంటే అమ్మవారిని ఇప్పుడు ఎన్నోసారి రావడం, మీరు దర్శించుకోవడం ఇదంతా? मैं तो पहली बार आ रही हूँ, फर्स्ट टाइम. I am from Hyderabad and I'm coming for first time over here. I like the temple very much. It's very nice it is, and I think so the idol is so attractive. You just feel like coming again and again over here. That thing it is. మనతో పాటు భద్రకాళి భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు ముసిపట్ల శ్రీనివాసరావు, హన్మకొండ మాది. మేము ప్రతిసారి ఇక్కడికి ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతుంటాం. ఇక్కడ ఇది ఈ భద్రకాళి అమ్మవారు కాకతీయుల సామ్రాజ్యం నాటి నుంచి వెలసిల్లింది. ఇక్కడ స్వయంభూలాగా ఉంది. దాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక దక్షిణ భారత కాశీలాగా పేరు పొందినది. ఈ యొక్క భద్రకాళి అమ్మవారు చాలా శక్తివంతమైనది. పవిత్రమైనటువంటి కోరికలను కోరుకుంటే, పవిత్రమైనటువంటి ఆలోచనలతో ఉంటే వారి కోరికలు నెరవేర్చడంలో ఈమె సిద్ధహస్తురాలు. ఈమెకు చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు దర్శించుకోవడానికి. అలాంటి అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు. ఈమె గురించి చెప్పాలంటే చాలా ఉంది. కాకతీయుల కాలం నుంచే కాకుండా ఇప్పటి వరకు కూడా ఈ అమ్మవారి యొక్క దీవెనలు ప్రతి సభ్యులకి, ప్రతి కోరికలు కోరుకునే వారికి అందరికీ తీరుస్తూ ఉంటుంది, వారిని ఆశీర్వదిస్తుంటుంది. ఈ యొక్క దేవాలయాన్ని డెవలప్ చేయాలని ఈ మధ్యలో ఒక తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మాడ వీధులను అభివృద్ధి చేయడానికి రోడ్డు విస్తరణ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కాంక్రీట్ రోడ్డు అయిపోయింది. దీనిపైన డాంబర్ రోడ్డు లేదా వేస్తుంటారు. దీనికి బడ్జెట్ శాంక్షనే ఉంది. అంతేకాకుండా ఈ టెంపుల్కు ఈ మధ్య లోపలే ధర్మకర్తల మండలి కూడా ఏర్పాటు జరిగింది.
దీనికి ఒక కమిషనర్ ఉంటారు, అసిస్టెంట్ కమిషనరు. అంతేకాకుండా అర్చకులు కూడా మంచి గౌరవ మర్యాదలతోటి అందరికీ సరైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ భక్తులకు సరైనటువంటి ఈ కార్యక్రమాలను నిర్వహించడంలో చాలా ముందుకు వస్తూ ఉంటారు. ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? కొత్త సంవత్సరంతో పాటు జనం కూడా ఎక్కువగా వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మాది ప్రాపర్ వచ్చేసి వరంగల్లేనండి. భద్రకాళి అమ్మవారు అంటే మాకు చాలా ఇష్టం. ఆ అమ్మ దయ వల్లనే మేము అందరం వరంగల్ ప్రజలు అందరం చాలా బాగుంటున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు కోరుకున్న కోరికలు ఏమైనా నెరవేరాయా? అమ్మవారి దగ్గర మనం కాలు పెట్టినామంటే భక్తులు ఏం కోరుకున్నారో అవన్నీ కంపల్సరీ నెరవేరుతాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆలయంలో అందరూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మంచి ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రభ టీవీ కూడా మేము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన కాకతీయులు అన్నంగానే మనకు గుర్తొచ్చేది ఇక్కడ వేయి స్తంభాల గుడితో పాటు ఇక్కడ అమ్మవారు భద్రకాళి దేవస్థానం. చాలా చారిత్రకమైనటువంటి అమ్మవారు ఇక్కడ వెలవడం ఇక్కడ ఓరుగలు ప్రజల ఎక్కువ అదృష్టం. కాబట్టి ఇక్కడ ఇంతకుముందు కంటే ఇప్పుడు మంచి సేవలు అందిస్తున్నారు. ఇంతకుముందు ఇంత చెరువు ఉండేది. చెరువులో ఈ ఎక్స్టెండ్ పెంచి భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసినారు. అటువంటి గుడి వాళ్ళకు కూడా మేము ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ప్రజలకు సౌలభ్యం కూడా ఇక్కడ బాగా మెరుగుపడుతున్నాయి. ఎక్కడి నుంచో మనకు ఆంధ్ర నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తారు. నేనైతే గత 25 సంవత్సరాల నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నాను. ఈ 2026 జనవరి 1కు కూడా మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. అందులో భాగంగానే మేము ఇప్పుడు వచ్చినప్పుడు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉన్నది. కాబట్టి మాకు మీ ఛానల్ ద్వారా మాట్లాడే అవకాశం ఇచ్చి మీకు ప్రత్యేక ధన్యవాదాలతో ముగిస్తున్నాం. సో మనకి భద్రకాళి అమ్మవారి ఆలయం అంటే ఎలా ఉంది అంటే మంచు దుప్పటి పరుచుకున్నట్టుగా ఉంది. చుట్టూ కూడా మధ్యాహ్నం 1 గంట అయినా సరే ఆ మంచు దుప్పటి అనేది పోలేదు. అలాగే అమ్మవారి వెనక భాగంలో మొత్తం చుట్టుపక్కల మొత్తం ఈ చెరువంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా వచ్చే భక్తులకి సేద తీరే విధంగా చాలా ప్రకృతి పరంగా కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవరు వచ్చినా, చిన్నపిల్లలు వచ్చినా, పెద్దవారు వచ్చినా అందరికీ చాలా అద్భుతంగా కనుల విందుగా చేస్తూ ఉంది. అలాగే మరి ఇక్కడ అమ్మవారితో పాటు మనకి ఆలయాలు కూడా ఉన్నాయి. నాగదేవత ఉంది, గణేశుడు ఉన్నాడు. ఇట్లాగ మనకి చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఆలయం అయితే. ఈ అమ్మవారికి ఎంతో విశిష్టత ఉందండి. ఎందుకు అంటే అమ్మవారి గురించి మాట్లాడితే మనం కోహినూరు వజ్రం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే అమ్మవారి ఎడమ కన్నులో కోహినూరు వజ్రం ఉండేదని మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆ వజ్రాన్ని తీసి ఇప్పటికైతే బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళిపోయింది. దీనికి చాలా పురాణమైన కథ కూడా ఉంది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయం మనకి వరంగల్ హనుమకొండ మధ్యలో ఉందండి. భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూనే ఉన్నారు. పొద్దున్న నుంచి మనం చూస్తున్నాం, అసలు ఖాళీ లేదు ఆలయం కూడా. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి. కెమెరామెన్ రఘుతో మహాలక్ష్మి.